ఏంటి పశువుల పేడతో ఈ కారు నడుస్తుందా? దివంగత వ్యాపారవేత్త రతన్ టాటా ప్రియమిత్రుడిగా గుర్తింపు తెచ్చుకున్న శాంతాను నాయుడు తాజాగా ఓ ప్రకటన చేశారు. దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ ఆయన స్ట్రాటజిస్ట్ ఇనిషియేటివ్స్ విభాగానికి హెడ్ జనరల్ మేనేజర్గా నియమితులైనట్టు తెలిపారు. ఇక టాటా మోటార్స్ లో జనరల్ మేనేజర్ హెడ్ ఇనిషియేటివ్ గా కొత్త జర్నీని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. మా నాన్న టాటా మోటార్స్ ప్లాంట్ నుంచి తెల్లటి చొక్కా, నేవీ ప్యాంటు వేసుకుని ఇంటికి నడిచొచ్చేవారు. ఆయన కోసం కిటికీ దగ్గర నిలబడి ఎదురు చూసేవాళ్ళని నాకు గుర్తు. ఇక ఇప్పుడు లైఫ్ ఫుల్ సర్కిల్లోకి వచ్చింది అని లింక్డ్ఇన్ లో శాంతాను నాయుడు పేర్కొన్నారు. ఎవరు ఈ శాంతాను నాయుడు? అసలు రతన్ టాటా స్నేహం ఎలా? శాంతాను నాయుడు ఒక ఆటోమొబైల్ డిజైన్ ఇంజనీర్ కాగా, రోడ్డు మీద వేగంగా వెళ్లే వాహనాలతో శూనకాలకు ప్రమాదం జరగకుండా ఆయన ఒక ఆవిష్కరణ చేశారు. వాటి కోసం రేడియన్ కలర్స్ తయారు చేశారు. ఇక ఈ విషయం కుక్కలంటే అమితమైన ప్రేమ ఉన్న రతన్ టాటాకి తెలిసిందే. ఇక టాటా ఆ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టటమే కాకుండా శాంతాను మార్గదర్శి, బాస్ గా వ్యవహరించారు. ఆ సమయంలోనే వారిద్దరి మధ్య స్నేహం బలపడింది. ఇక 2018లో శాంతాను నాయుడు రతన్ టాటా సహాయకుడిగా పనిచేయటం ప్రారంభించారు. వ్యాపార దిగ్గజంతో ఆయన సన్నిహిత స్నేహం అందరి దృష్టిని ఆకర్షించింది. టాటాకు జన్మదిన పాట పాడుతున్న నాయుడు వీడియో ఒకటి అప్పట్లో వైరల్ అయింది. ఇక శాంతను నాయుడు 2014లో సావిత్రిబాయి పులే పూణే విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ డిగ్రీని పూర్తి చేసి 2016లో కార్నెల్ విశ్వవిద్యాలయంలో MBA పూర్తి చేశారు. ఇక తన పుస్తకం ఐకమ్ అపెన్ ఎ లైట్ హౌస్ లో శాంతను టాటా వ్యాపార వారసత్వం దాటి వారి అసాధారణ స్నేహాన్ని, వ్యక్తిగత జీవితాన్ని హాస్యభరితమైన విధంగా వివరించారు. టాటాతో ముడిపడి ఉన్న చారిత్రక మైలురాళ్ల కంటే వారి సాహసాలు, వ్యక్తిత్వం, కనిపించని అంశాల గురించి రాయాలనుకున్నట్లు నాయుడు చెప్పారు. అయితే ఒకే ఒక పుస్తకంలో ప్రతీది చెప్పటం కష్టమే అని ఆయన అంగీకరించారు. ఒక మిలియనీర్ పరిశ్రమ దిగ్గజం మధ్య ఉన్న ప్రత్యేకమైన స్నేహం, కార్పొరేట్ ప్రపంచం వెలుపల రతన్ టాటా జీవితంలో సున్నితమైన కోణాన్ని ప్రపంచానికి ఆవిష్కరించింది. రతన్ టాటా వీలునామాలో శాంతాను నాయుడు ప్రస్తావన కూడా ఉంది. 2021లో శాంతాను నాయుడు ప్రారంభించిన గుడ్ ఫెలోస్ అనే సంస్థలో యాజమాన్యాన్ని రతన్ టాటా వదులుకున్నట్టు తెలుస్తోంది. ఈ సంస్థ భారతదేశంలో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధులకు సహాయం చేస్తుంది. ఆయన తన వీలునామాలో నాయుడు విద్యకు చేసిన అప్పును కూడా మాఫీ చేశారు. ఇక 2024 అక్టోబర్లో రతన్ టాటా మరణం అనంతరం శాంతాను నాయుడు భావోద్వేగ వీడ్కోలుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించాయి.